ఓం శ్రీ గురుభ్యో నమ. నాటకం స ప్రకరణమంకో వ్యాయోగమేవ చ బాణాః సమవాకారాచ్చ వీధి ప్రహసనం డిమః ఈహా మృగస్య విజ్ఞేయో దశమో నాట్యలక్షణి. భరతుడు నాట్యశాస్త్రంలో ఇలా 10 రూపకాలను వివరించడం జరిగింది. వీటిని మనం దశరూపకాలు అని పిలుస్తున్నాం. ఆ దశరూపకాలను ఆధారం చేసుకొని కోహలుడు, అభినవగుప్తుడు, హేమచంద్రుడు, శారదాతనయుడు, భోజుడు, విశ్వనాథ కవి వంటి గొప్ప గొప్ప కవులెందరో ఆ ఉపరూపకాలను పేర్కొనటం జరిగింది. అగ్నిపురాణంలో కూడా ఉపరూపకాలు ఉన్నాయి. కోహలుడు ఉపరూపకాలను మార్గీయ, దేశీయ పద్ధతిలో విడదీశాడు. ఉపరూపకాలకు భరతుడికి ఎటువంటి సంబంధము లేదు. ఆ తరువాత వచ్చేటువంటి కవులు విశేషంగా పేర్కొన్నటువంటి ఈ ఉపరూపకాలలో అత్యంత విశిష్టమైనది శ్రీగదితమైనటువంటి ఉపరూపకం. ఆ శ్రీగదితమైనటువంటి ఉపరూపకాన్ని 13వ శతాబ్దంలో కూచిపూడి గ్రామంలో ఉద్భవించినటువంటి సిద్ధేంద్ర యోగి కలాపముగా ఓ మహత్తరమైనటువంటి గ్రంథాన్ని రచించి కలాపానికి ఒక నాంది పలికాడు. అసలు కలాపం అంటే ఏంటో తెలుసుకుందాం. కలహ ఆప్నోతి ఇది కలాపః. కలలను పెంచునది కలాపం అని అర్థం. తెలుగు నిఘంటువులలో పర్యాయ పదాలలో ఈ కలాపమునకు అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. నెమలి మరియు నెమలి పురి, పింఛము, కలత, ఆట, 24 పేసులు గల వడ్డానం, తరువు, ఓంకారం, బాణం, అమ్ముల పొది అనేటటువంటి అర్థాలను సందర్భోచితంగా కలాపంగా వాడారు. కానీ కూచిపూడి భాగవతులు మాత్రం ఈ జీవాత్మ ఆ పరమాత్మ కోసం పడేటటువంటి తపననే కలాపముగా పేర్కొనటం జరిగినది. పరిపూర్ణమైనటువంటి స్త్రీని భామ అని పిలుస్తారు. సత్రాజిత్తు యొక్క కూతురైనటువంటి సత్యను సిద్ధేంద్ర యోగి భామగా పిలిచి ఆవిడ పొందినటువంటి కలతనే కలాపంగా పేర్కొన్నాడు. లేదా ఆ భామ యొక్క ఆటని కలాపంగా పేర్కొన్నాడు. సిద్ధేంద్ర యోగి సత్యభామ యొక్క తపనను భామా కలాపంగా పేర్కొన్నాడు. ఈ భామా కలాపమును గత 50 సంవత్సరాల ముందు వరకు 3 రోజులు ప్రదర్శించేవారు. మొదటి రోజున ఆ రంగస్థలం మీదకి సూత్రధారుడు, పార్శ్వకులు ప్రవేశించి రంగప్రవేశం, ఇష్టదేవత ప్రార్థనలు చేసి సత్యభామను ప్రవేశపెడతారు. ఇద్దరు దివిటీలు తెరపట్టుకొని ఉండగా ఆ తెర వెనుక భాగమున ప్రేక్షకులకు కనిపించినట్లుగా ఒక జడను తెర మీద వేసి సత్యభామ ప్రవేశిస్తుంది. ఆ భామ వృత్తాంతానంతటినీ ఒక రోజుగా ప్రదర్శించేవారు. రెండవ రోజు భామా కలాపాన్ని సత్యభామ ప్రవేశదరువుతో ఆవిడ మాధవితో శ్రీకృష్ణుణ్ణి ఏ విధంగా దూరం చేసుకున్నది, ఆ శ్రీకృష్ణుని కోసం పడేటటువంటి తపన, ఆ తపన ద్వారా భామ మరియు మాధవి యొక్క సంభాషణ జరుగుతుంది. ఆ తరువాత లేఖ, శకునాలు, ఇలా ఒక లేఖ తీసుకొని శ్రీకృష్ణుని యొక్క రాక కోసం సత్యభామ ఎదురు చూడటం రెండవ రోజుగా ప్రదర్శించేవారు. ఇక మూడవ రోజు శ్రీకృష్ణుడు యొక్క ప్రవేశం, సత్యభామ శ్రీకృష్ణుడి యొక్క సంవాదం, ఆ తర్వాత మాధవి యొక్క ప్రేరణతో ఇద్దరూ కలవటం, ఇలా మూడవ రోజుగా ఈ భామా కలాపాన్ని ప్రవేశపెట్టేవాళ్ళు. కేవలం 3 పాత్రలతో నడిచేటటువంటి ఓ అద్భుతమైనటువంటి కథ. ఇక్కడ చాలామంది మాధవి అంటే హాస్యంగా, అపహాస్యంగా మాట్లాడుతూ ఉంటారు. మాధవి లాంటి గొప్ప పాత్రను సిద్ధేంద్ర యోగి తప్ప మరెవరూ సృష్టించలేకపోయారు. ఇక్కడ మాధవి అంటే ఆ మాధవుని మనసు గెలిచినటువంటి సత్యభామే మాధవి. అనగా సత్యభామ యొక్క అంతరంగం అంటే ఆత్మే మాధవి. సత్య తనలో తాను చేసుకునే సంఘర్షణే మాధవి.
సత్యభామ వద్ద మాధవిగా, శ్రీకృష్ణుని వద్ద మాధవునిగా ఆ పాత్ర గొప్ప వైశిష్ట్యాన్ని సంతరించుకుంది. సిద్ధేంద్రుడు మలిచినటువంటి ఆ గొప్ప పాత్రను సూత్రధారులే ప్రదర్శించడం విశేషం. చాలామంది అజ్ఞానులు తెలియక హేళన చేస్తూ ఉంటారు. ఆ మాధవి పాత్ర గురించి ముందు ముందు మరలా మాట్లాడుకుందాం. నేటి యువ కళాకారులందరికీ భామా కలాపము అంటే కేవలం ప్రవేశ దరువు అనుకుంటున్నారు. ప్రవేశ దరువే భామా కలాపం కాదు, ఇంకా చాలా కథ ఉన్నది అని తెలియచెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ప్రవేశ దరువు అందరికీ వచ్చు కాబట్టి సమయము వృధా కాకుండా, కానీ మీకు అర్థమవ్వాలి కాబట్టి ఆ చివరి చరణం మాత్రమే చేయటం జరుగుతూ ఉంది. సత్యభామగా చిరంజీవి, శరణ్యారెడ్డి, మాధవిగా నేనే మీ ముందు ప్రదర్శిస్తున్నాం. సత్యభామ ప్రవేశ దరువుతో మరొక విషయం చెప్పాలి మీకు. ప్రవేశ దరువు అంటే ఏంటో తెలుసుకుందాం. భరతుడు నాట్యశాస్త్రంలో 11 అంగాలు చెప్పాడు. వాటిల్లో గానాలు అనే రెండింటి ఒకటి ఉన్నది. ఆ గానాలనే ధృవాగానాలుగా పేర్కొన్నాడు. ఆ ధృవాగానాలనే యక్షగానాలలో తెలుగులో మనం ఏమంటున్నామంటే దరువు అని అంటున్నాం. ఈ దరువులు 5 రకాలుగా ఉంటుంది. 1 ప్రవేశ దరువు, 2 ప్రాసాదిక దరువు, 3 నిష్క్రమణ దరువు, 4 వర్ణనాత్మక దరువు, 5 ఆక్షేపణ దరువు. సిద్ధేంద్ర యోగి సంవాద దరువుని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మా గురువుగారు వేదాంతం రామలింగ శాస్త్రి గారు మరికొన్ని దరువులను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ దరువుల గురించి మరికొన్ని వీడియోల్లో సవిస్తరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ప్రవేశ దరువు అంటే ఏంటో తెలుసుకుందాం. ఏ పాత్ర అయితే సభాస్థలికి వచ్చి తనను తాను పరిచయం చేసుకోవటాన్ని ప్రవేశ దరువు అంటారు. అంటే ఒక క్యారెక్టర్ ప్రవేశిస్తూ తాను ఎవరో, తాను సభాస్థలికి ఎందుకు వచ్చినదో అటువంటి మిగతా విషయాన్నింటినీ ఆ పాత్ర తనకు తానే చెప్పుకుంటుంది. దానినే ప్రవేశ దరువు అని అంటారు. ఇప్పుడు భామాకలాపంలోని ప్రవేశ దరువును భైరవి రాగంలో, మిశ్ర చాపతాళంలో సిద్ధేంద్ర యోగి విరచిత భామాకలాపంను ప్రదర్శిస్తున్నాం. భామని సత్య భామని కోరిమి సత్రాజిత్తు కూతురై ఇందరిలోన 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 నాదు మగని బాసితాళ జలకాయున్నటిదాన నాదు మగని బాసితాళ జలకాయున్నటిదాన నాదు మగని బాసి నాదు మగని బాసి నాదు మగని బాసి నాదు మగని బాసితాళ జలకాయున్నటిదాన భామనే సత్య భామనే వయ్యారి
ఓయమ్మా సత్యభామ, నీ స్వామివారిని ఏ సతి తీసుకెళ్ళినదో తెలియక బాధపడుతున్నావా తల్లి? అయ్యో, నీకెంత కష్టం వచ్చినది తల్లి. మరి నీ స్వామివారి గురించి నాకు ఏమీ తెలియదమ్మా. సరే కానీ సత్యభామ, ఓ సత్యభామ, నీ స్వామివారు ఏది? మీ స్వామివారు ఏ అందము వాడో, ఏ చందము వాడో, ఏ రూపు వాడో, ఏ రేఖ వాడో, నఖశిఖ పర్యంతం శిఖ నఖ పర్యంతం వర్ణించుకురావే సత్యభామ. పూజమామని అవనిలాని సభలోన అడుగరాదు, అవనిలాని ఈ సభలోన అడుగరాదు. చెక్కబట్టిన విభు పేరు చెప్పరాదు, అతని పేరే మటంతు మీరు అడుగరాదు. గురుతులు కలిపెద పూని నీ ప్రాణప్రదమైన స్వామివారు ఎలా ఉంటారో ఒకసారి చెప్పవమ్మా. ఓయమ్మా మాధవి, నా ప్రాణప్రదమైన స్వామివారు శంఖమును ధరించినటువంటి వారే ఓయమ్మ. ఏమిటి? మీ స్వామివారు శంఖము ధరించినటువంటి వారా? ఈ శంఖము ధరించినటువంటి వారిని ఎక్కడో చూశానండి. శంఖము ధరించినటువంటి వారు, శంఖము ధరించినటువంటి వారు జంటము వారి ఇంటి చిన్నవాడే గాని నీ భర్త కాడే సత్యభామ. వారు కాదమ్మా. మరి ఇంకెవరమ్మా? నా ప్రాణప్రదమైన స్వామివారు, ప్రాణప్రదమైన స్వామివారు చక్రమును ధరించినటువంటి వారే ఓయమ్మ. ఓహో, చక్రము ధరించినటువంటి వారు నీవారా? అయ్యో నా తల్లి, చక్రము ధరించినటువంటి వారు కుమ్మరి వారి ఇంటి చిన్నవాడే గాని నీ భర్త కాడే కాడే సత్యభామ. వారు కాదమ్మా. మరి ఇంకెవరమ్మా? నా ప్రాణప్రదమైన స్వామివారు నీ ప్రాణప్రదమైన స్వామివారే నెమలి పింఛము ధరించినటువంటి వారే ఓయమ్మ. అబ్బో, నెమలి పింఛము ధరించినటువంటి వారు మీ వారంటావు. ఈ నెమలి పింఛము ధరించినటువంటి వారు
శాస్త్రి గారు, మొన్న ఎక్కడో చూశానండి. అది సంగతి. మొన్న సంక్రాంతి పండగకి మా ఇంటికి వచ్చాడమ్మా. ఇన్ని పింఛాలు పెట్టుకొని ధరించిన వాడు చెంచు వారి ఇంటి చిన్నవాడే గాని నీ భర్త కాడే 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 సత్యభామ. వారు కాదమ్మా. హబ్బబ్బబ్బబ్బా, నా బుర్ర తింటున్నావు తల్లి. ఇంతకీ ఎవరమ్మా? నా ప్రాణప్రదమైన స్వామివారు. సరేలేవే తల్లి, నీ ప్రాణప్రదమైన స్వామివారే. మకర కుండములు ధరించినటువంటి వారే ఓయమ్మ. ఓహో, అది సంగతి. ఇప్పటికి అర్థమైందమ్మా. మకర కుండలము ధరించినటువంటి వారు మీ వారంటారు. ఏమండి శాస్త్రి గారు, విన్నారనండి? మకర కుండలము ధరిస్తారు. ఎవరు ధరిస్తారు? శతమానం భవతి శతాయః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి అని దీవించేటటువంటి బ్రాహ్మణ వారికి చిన్నవాడేదమ్మా. వారు కాదే. నా వల్ల కాదమ్మా. ఇంకా మరి ఇక్కడ ఎవరమ్మా? నా ప్రాణప్రదమైన స్వామివారు. అయ్యో, బాబా మరది సందువారమ్మ. ఇది ఏదో ఆలోచించదగిన విషయంలాగానే ఉన్నది. బాబా మరది సందువారా? ఈ సందువారు అనే మాట ఎక్కడా విని ఉండలేదమ్మా. బాబా అంటే బలరాముల వారే కదా. మరి మరది అంటే సాక్షి వారై ఉంటారు. నిజమేనా? అది బలరాముల వారికి సాక్షికి వారికి వీరి ఇరువర మధ్య ఏది మరీ అంత లావు కాకుండా, మరీ అంత కిలిగా కాకుండా, మరీ అంత పొడవు కాకుండా, మరీ అంత బుజ్జు కాకుండా, నల్లగా నేరేడు పండులా ఉంటాడే అలాడమ్మా. అర్థమైందమ్మా. ఇటు రావమ్మా. మనలో మన మాట. మీ వారి పేరైనా చెప్పవమ్మా. ఇంతటి ఆడవారిలో ఇంతోటి మగవారిలో. అబ్బో, ఇక్కడ ఉన్నటువంటి మగవారిలో సత్యభామ. అబ్బో, సత్యభామ. ఈ సత్యభామ అవునులే అమ్మా, సత్రాజిత్యకు కూతురివి. ఆ మాత్రం వయ్యారు లేకపోతే ఎట్లాగమ్మా? ఈ సత్యభామ దాని మొదటి పేరు చెప్పినదంటే సిగ్గు కాదండి. అవునమ్మా, స్త్రీకి సిగ్గే అలంకారం అన్నారు పెద్దలు. ఈనాటి ఆడపిల్లలు ఉన్నారు సిగ్గా ఇక. నీవు కాబట్టి, ఆ కాలం ఆడపిల్లలు కాబట్టి సిగ్గుపడుతూ ఉన్నారు. స్త్రీకి సిగ్గే అలంకారం. సిగ్గాయనో యమ్మ వారి పేరు చెప్పనాకు. 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 సిగ్గాయనో యమ్మ వారి పేరు చెప్పనాకు.
మదన మోహనాకారుడే మదన మోహనాకారుడా? మందర గిరిధరుడే ఓహో, మందర గిరిధరుడా? భామ సత్యభామ అని పిలువడాయనే. అమ్మా, నీవు కూడా పోతేను? స్వామి స్వామి నేను స్వామి మీ సత్యన స్వామి అన్నా వినడాయనే. ఎందుకు వింటాడే తల్లి? ఏనాడైనా స్వామివారు వచ్చినప్పుడు సపని చేసిన పాపాన పోతే కదా. స్వామివారు రాగానే ఎక్కడ లేని ఈ సడింపులు కసడింపులాయి. మరి ఎందుకుంటారమ్మా స్వామివారు?